కేరళ వామపక్ష ప్రభుత్వం మరొక ఘనత సాధించింది. అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా దేశంలో ఈరోజు డిక్లేర్ చేయబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నవంబర్ 1 మేము అత్యంత పేదరికం నుంచి బయటపడ్డామని ప్రకటించాడు. 2021లో అధికారానికి వచ్చినప్పుడే ఇది మొట్టమొదటి కర్తవ్యంగా పెట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలో అత్యంత నిరుపేదలు ఉండడానికి వీల్లేదు, వాళ్ళెవరో గుర్తించి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేశారు. 4.5 సంవత్సరాల కృషి ఫలితంగా ఇప్పుడు అత్యంత పేదరికాన్ని వాళ్ళు నిర్మూలించారు. అత్యంత పేదలు అంటే వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం రోజుకి $3 లోపు సంపాదించేవాళ్ళు. కేరళ ప్రభుత్వం మరికొన్ని స్టాండర్డ్స్ పెట్టుకొని అట్లాంటి కుటుంబాలు ఎన్నున్నాయో ఐడెంటిఫై చేసి 64,006 కుటుంబాలను గుర్తించారు. వాళ్ళందరికీ ఉపాధి, విద్య, వైద్యం, అక్షరాస్యత, ఇతర అనేకమైన స్టాండర్డ్స్ని పెంచి దానికి అవసరమైనటువంటి స్కీమ్స్ అమలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి కల్పించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ రకంగా 64,000 కుటుంబాలు పేదరికం నుంచి అత్యంత పేదరికం నుంచి బయటపడ్డ కుటుంబాలుగా ఈరోజు డిక్లేర్ చేశారు. దేశంలో పేదరిక నిర్మూలన అనే ఎజెండాని ఈరోజు కూడా కేరళ వామపక్ష ప్రభుత్వం ముందుకు తీసుకుంది. దేశంలో ఇప్పుడు అందరూ పెద్ద విగ్రహాలు పెడదామా, భారీ మందిరాలు నిర్మిద్దామా అని ఆలోచిస్తున్న టైంలో కేరళ వామపక్ష ప్రభుత్వం పేదరికాన్ని, అత్యంత నిరుపేదలుగా ఉన్న వాళ్ళని ఈరోజు పైకి తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంది. ఇది దేశానికి కావాల్సిన ఎజెండా. బేష్ కేరళ వామపక్ష ప్రభుత్వం.